హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జీస్ బై మౌనిక. ఇక్కడ మార్నింగే నేను ఇంకా డైరెక్ట్ కుకింగ్తో స్టార్ట్ చేస్తున్నాను వీడియో. సో ఇవాళ అయితే మేము వెజ్ బిర్యానీ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా వెజ్ బిర్యానీ అంటే కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను రెడీ చేసుకున్నాను. అండ్ దీంతోనే బిర్యానీలోకి పన్నీర్ కర్రీ చేస్తున్నాను. పన్నీర్ కర్రీ నిజంగా చెప్పాలంటే నేను ఇప్పుడు చూపించే పద్ధతిలో మీరు చేశారంటే హోటల్ ఎందుకు పని చేయదండి. హోటల్లో కర్రీ కంటే చాలా టేస్టీగా, స్పైసీగా చాలా బాగుంటుంది. సో అది కూడా షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ స్వీట్ వచ్చేసరికి గులాబ్ జామున్స్ చేశాను. సో ఇదన్నమాట ఇవాళ వ్లాగ్ అనమాట. ఇది మొత్తం ఈ 3 రెసిపీస్ వ్లాగే షేర్ చేస్తున్నాను. సో ఏంటి స్పెషల్ ఇవాళ అని అనుకుంటున్నారా? మా తమ్ముడు బర్త్డే అండి. మే 9 మా తమ్ముడు బర్త్డే, అంటే థర్స్డే రోజు చేసింది ఇది. సో ఇంకా మా తమ్ముడు పిక్స్ అవి నేను యాడ్ చేయట్లా, ఎందుకంటే వాడికి ఇష్టం ఉండదు ఇట్లా చేయడము. మళ్ళీ వాడికి ఇష్టం లేకుండా ఎందుకు చేయడం అని చెప్పి నేను ఎందులో యాడ్ చేయట్లేదు. ఇంకా వాడిని కూడా చూపించను. ఈ వ్లాగ్ వచ్చేసరికి ఓన్లీ రెసిపీస్ మాత్రమే నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో వెజిటబుల్ బిర్యానీ అంటే తెలుసు కదా, నార్మల్గా నేను చేస్తున్నాను. ఇక్కడ నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. యాక్చువల్గా బాస్మతితో చేయాల్సింది, బట్ నేను అదే తప్పు చేశాను. నార్మల్ బియ్యంతో చేసేసాను. బాగానే ఉంటుంది, ఇంకా బాస్మతి అయితే ఇంకా బాగుంది కదా అనిపించింది. బిర్యానీ ఇంకా అయిపోయింది. ప్రిపరేషన్స్ చూస్తున్నారు కదా, సగం వరకు చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ పన్నీర్ కర్రీ నేను మీకు ఎలా చేస్తున్నాను అన్నది షేర్ చేస్తాను. ఎందుకంటే వెజిటబుల్ బిర్యానీ అంటే అందరికీ తెలిసినదే. సో ఈ ప్రాసెస్ ఏం చెప్పనవసరం లేదు నేను. ఇంకా అయితే బిర్యానీ అయిపోయింది కదా. ఇప్పుడు పన్నీర్ కర్రీలోకి ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేశాం కదా బిర్యానీ. సో పన్నీర్ కర్రీ కూడా ఎక్కువగా చేద్దామని చెప్పి నేను స్టార్ట్ చేశాను. ఇక్కడ ఒక పెద్ద ఆనియన్, అలాగే కొన్ని టమాటాస్, అంటే 3-4 టమాటాస్, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, తర్వాత 2 యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, సో ఉల్లిపాయ, తర్వాత పచ్చిమిర్చి, టమాటా అన్నీ వేయించేసుకుని ఆ మిక్సీ జార్లోకి తీసుకుని పేస్ట్లా చేస్తున్నాను. తర్వాత కొన్ని ఆనియన్స్ మళ్ళీ విడిగా ఒక 2-3 ఆనియన్స్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని మామూలుగా వేయించేసుకుంటున్నాను. అలాగే టమాటాలు కూడా తీసుకున్నాను, ఎక్కువ గ్రేవీ కోసం అన్నమాట. ఇది వేయించుకుని మనము పేస్ట్ చేసుకున్న అది ఇందులో మిక్స్ చేస్తే గ్రేవీగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఈ సగం అలాగా సగం ఇలాగా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆడుకున్నాను. ఇందులో గసగసాల పేస్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఓన్లీ అల్లం వెల్లుల్లి మాత్రమే వేశాను. టమాటాలు వేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గించేసుకుంటున్నాను. టమాటాలు దగ్గరికి అయిన తర్వాత ఇక్కడ ఆయిల్ కొంచెం తగ్గించవచ్చు. నేను ఆయిల్ ఎక్కువ వేసే చేస్తున్నాను, ఎందుకంటే పన్నీర్ కర్రీ ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కొంచెం బాగుంటుందని. ఈ గ్రేవీ చల్లారిన తర్వాత ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్లా అవుతుంది కదా, దాన్ని కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి, కాసేపు మగ్గించుకోవాలి. నిజంగా యాజ్ ఇట్ ఈజ్ అండి, స్పైసీగా, కారంగా పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా, ఇంకా హోటల్ మించిన టేస్ట్తో వచ్చింది. చాలా బాగా కుదిరింది. ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. అండ్ ఇక్కడైతే రుచికి సరిపడా సాల్ట్, గరం మసాలా పౌడర్స్, తర్వాత కారము అన్నీ ఇక్కడ వేసేసుకుని మగ్గించేసుకోవాలి. పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుంటే అన్నిటికీ పడుతుంది కదా. నేను ఎప్పుడు పన్నీర్ వేయించి చేస్తాను, బట్ ఈసారి టైం లేదని చెప్పి వేయించలేదు. వేయించకపోయినా పర్వాలేదు, బట్ బాగానే ఉంటుంది. పన్నీర్ వేసేసుకున్న తర్వాత కొంచెం నేను గరం మసాలా అంతా వేసేసుకున్నాను, కారం కూడా వేసేసాను, ఉప్పు వేసేసాను, పసుపు అన్నీ వేసేసాను. కొంచెం వాటర్ వేసేసుకుని మనం మగ్గించేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం పెరుగు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు. సో మొత్తం వేసేసి ఇంకా మూత పెట్టేస్తే నూనె తేరిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా, చాలా బాగా వచ్చింది. సో మీరైతే ట్రై చేసి చూడండి. ఈ విధంగా మీకు ఎలా వచ్చింది అనేది ట్రై చేసి చెప్పండి. ఇక్కడ కర్రీ అయిపోయిన తర్వాత నేను ఇంకా సర్వింగ్ బౌల్లోకి ఇలా విడిగా తీసేసుకున్నాను. తర్వాత ఇంకా గులాబ్ జామున్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఇది వచ్చి మేము పెద్ద ప్యాక్ తీసుకున్నాము.
యాక్చువల్గా ఈ గులాబ్ జామ్ వచ్చి నేను ఎక్కడ కొన్నానంటే మోర్లో కొన్నాను. చాలా బాగా వచ్చాయండి. అండ్ పిండి నేను చిన్న ప్యాకెట్స్ చేస్తాను కదా ఎప్పుడూను. సో అదేంటంటే పగుళ్ళు క్రాకర్స్ వచ్చేసేవి. పిండి కూడా కలపడానికి విసుకొచ్చేసేదనమాట. ఇది కొంచెం వాటర్తోనే, నేను పాలు కూడా యాడ్ చేయలే. ఎప్పుడు పాలతో కలిపేదాన్ని, ఇప్పుడు నార్మల్ వాటర్తోనే కలిపేశాను. జస్ట్ చాలా బాగా, అసలు క్రాక్స్ కానీ ఏమి కానీ చేస్తుంటే విడిపోవడం కానీ ఏమీ కాలేదు. ఇంకా అసలు నిజంగా గులాబ్ జామున్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ పెద్ద ప్యాక్ అంటే 5 కప్పులు వచ్చాయి. 5 కప్పులకి 5 కప్పులు పంచదార వేశాను. ఇక్కడ మా అమ్మ అయితే హెల్ప్ చేస్తుంది నాకు గులాబ్ జామున్స్. పన్నీర్ కర్రీ, బిర్యానీ అయితే చేసేసాను. ఇంకా ఉండలైతే మా అమ్మ చుడుతుంది. ఈ గులాబ్ జామున్స్ కూడా ప్రిపేర్ చేసేస్తే ఇంకా బర్త్డే స్పెషల్ లాగా ఈ 3 ఐటమ్స్ చేసామన్నమాట. సో ఇక్కడ ఇన్ని ఎక్కువగానే అయినాయి. సో ఇప్పుడు అన్నీ వేయించేసుకుని షుగర్ సిరప్లో వేసేయడమే. గులాబ్ జామున్స్ కూడా మీకు తెలుసు కదా. సో 1కి 1 అనమాట పంచదార కొలత. 5 కప్పులు అంటే 5 కప్పులు పంచదార, 5 కప్పులు నీళ్ళు తీసుకుని షుగర్ సిరప్ ఇలా రెడీ చేసేసి యాలకుల పొడి వేసేసి ఇవి వేయించుకున్నవి కొంచెం చల్లారిన తర్వాత అందులో షుగర్ సిరప్లో వేసేసుకుంటే మనకి గులాబ్ జామున్స్ కూడా రెడీ అయిపోతాయి. సో మీరు వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఎందుకంటే ఎంతో కష్టపడి వీడియో అయితే రెడీ చేస్తాను కదా నేను. సో మీరు ఇచ్చే లైక్ వల్ల నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి బాగుంటుంది కదా. సో ఎక్కువ రీచ్ వస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి నాకు. తర్వాత ఏమంటారు, మీరు ఇచ్చే లైక్స్ వల్ల వీడియో, ఎలాంటి వీడియోస్ మీరు లైక్ చేస్తున్నారు, మీకు ఎలాంటివి నచ్చుతున్నాయి, నెక్స్ట్ నేను ఎలాంటివి చేయడానికి అన్నది యూజ్ అవుతుంది. సో లైక్స్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి, లైక్స్ ఇవ్వండి. సో మీకే కామెంట్లు కూడా చేయండి. ఎవరైనా నాకు ఏదైనా కామెంట్ పెడితే వచ్చే మంచి మంచి కామెంట్స్ వల్ల నాకు ఇంకా వీడియో చేయాలని మోటివేషన్గా పెరుగుతుందన్నమాట. మంచి మంచి వీడియోస్ షేర్ చేయాలి అని చెప్పి. సో గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయింది. ఇవాళ చిన్న వ్లాగ్లా షేర్ చేస్తున్నాను, ప్రతి డీటెయిల్ చేయట్లేదు. చాలా 4 days గ్యాప్ వచ్చేసింది కదా. నేనైతే రెగ్యులర్గా చేద్దామని ట్రై చేస్తున్నానండి, చాలా ట్రై చేస్తున్నాను. బట్ పిల్లల వల్ల నాకు అవ్వట్లేదు. పిల్లలు ఇంట్లో ఉంటారు డెఫినెట్గా. ఇంకా నేను వీడియోస్ చేసిన వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, ఎడిటింగ్ చేయడానికి కొంచెం మనకి ప్రశాంతంగా కూర్చొని చెయ్యాలి కదా. బట్ వీళ్ళు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. మార్నింగ్ అలా గడిచిపోతుంది. ఇంకా నైట్ అయితే నాకు అసలు ఎడిటింగ్ మీద ఉండట్లేదు. ఎండకి నీరసం వచ్చేసి ఇంకా అలా గ్యాప్ వచ్చేస్తుంది. బట్ అయితే రెగ్యులర్గా టైం ప్రకారం చేయడానికి చాలా ట్రై చేస్తాను. మీరైతే లైక్స్తో నన్ను మాత్రం ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ వీడియో ఇంతేనండి, ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.